అందరికీ నమస్కారం. మోడీకి దిమ్మ తిరిగే షాక్. టాప్ బీజేపీ ఎంపీ రాజీనామా. ఈ విషయాలను తెలుసుకుని వీడియో కంప్లీట్‌గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, రాహుల్ గాంధీ తన ఉపన్యాసాన్ని ముగిస్తున్న సమయంలో వేదికపై నుంచి ఒక ప్రకటన వచ్చింది. సభకు హాజరైన ప్రజలంతా కొద్దిసేపు వేచి ఉండాలని ఆ ప్రకటనలో కోరారు. ఆ వెంటనే తన్వర్ వేదికపైకి వచ్చారు. మరో 2 రోజుల్లో హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకున్నది. బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ నాయకుడు మాజీ ఎంపీ అశోక్ తన్వార్ గురువారం మహేంద్రగఢ్ జిల్లాలోనే జరిగిన సభలో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ గూటికి తిరిగి చేరుకున్నారు. రాహుల్ గాంధీ తన ఉపన్యాసాన్ని ముగుస్తున్న సమయంలో వేదికపై నుంచి ఒక ప్రకటన వచ్చింది. సభకు హాజరైన ప్రజలంతా కొద్దిసేపు వేచి ఉండాలని ప్రకటనలో కోరారు. ఆ వెంటనే తన్వర్ వేదికపైకి వచ్చారు. ఆయన వస్తుండగా ఆజ్ ఉన్కి ఘర్ వాపసి హో గయి హో అంటే ఈ రోజు ఆయన తిరిగి సొంతింటికి చేరుకున్నారని ప్రకటించారు. దళిత నాయకుడైన తన్వర్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బాగా సన్నిహితుడనే పేరు ఉంది. అయితే మాజీ ఉప ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడాతో అభిప్రాయ భేదాల నేపథ్యంలో ఆయన 2019లో కాంగ్రెస్ నుంచి వైదొలిగారు. అక్టోబర్ 5న హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రచార గడువు గురువారం సాయంత్రం 6 గంటలకు ముగినున్న నేపథ్యంలో ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వాస్తవానికి కాంగ్రెస్ లో చేరడానికి కొద్ది గంటల ముందే ఆయన సఫీద్దాన్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రచారంలో పాల్గొని బీజేపీ అభ్యర్థికి ఓటేయాలని ప్రజలను కోరారు. అయితే అక్కడ ప్రచారం ముగించుకుని నేరుగా వచ్చి రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరడం విచిత్రం. చూసారా ఫ్రెండ్స్? ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.